ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇవాళ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? సారీ, మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేసేయండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే చాలా చిన్ని షాపింగ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా చిన్నది. సో ఏమేమి షాపింగ్ చేశానో ఫాస్ట్గా చూపించేస్తాను ల్యాగ్ లేకుండా. సో ఇక అన్నీ యూస్ఫుల్వే, ఏది ఎక్స్ట్రాగా అంటే అనవసరమైంది లేదంటే ఒక 2-3 డేస్కి 2-3 వీక్స్కి అవసరమయ్యేది ఏమీ తీసుకోలేదు. అన్నీ ఇప్పటి అవసరమైనవి మాత్రమే తీసుకున్నాం అనమాట. సో అవేంటో చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ కవర్ సౌండ్ వస్తుంది కదా, తీసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, నా కోసం టాప్స్ తీసుకున్నాను. ఈ మధ్య టాప్స్ అస్సలు ఫిట్ అవ్వట్లేదు అనమాట. కుట్లు తీసుకోవాల్సి వస్తుంది. రేపు ఎలాగో మళ్ళీ కుట్లు పోపించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి 2 టాప్స్ తీసుకున్నాను అనమాట. ఇదండి, ఇది ఒకటి కనపడుతుందా మీకు? సో ఈ టాప్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇవన్నీ ఏంటి అంటే వాషింగ్కి వేసినప్పుడు ప్రింట్ పోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సార్లు తీసుకున్నా కాబట్టి చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో. వెనక థ్రెడ్స్ ఉండేదే కావాలని తీసుకున్నాను నేను. ఈ 2 మా వారు, అంటే నేను 2 టాప్స్ తీసుకున్నాను. 2 కూడా మా వారు సెలెక్ట్ చేసినవే అనమాట. సో ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ మనం పెట్టిన రేట్ని బట్టే ఉంటుందండి. ఏది కూడా మనం హైయెస్ట్ బడ్జెట్ పెట్టామనుకోండి, దానికి తగ్గ క్వాలిటీ వస్తుంది. మనం ఎంత పెడితే అంతలో వస్తుంది అనమాట. సో ఇది కూడా మా వారే సెలెక్ట్ చేశారనమాట. బట్ ఇవి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. బికాస్ ప్రింటింగ్ అనేది పోతుంది అనమాట. 2-3 వాషెస్కి పోతుంది కంపల్సరీ మిషన్లో వేస్తే. సో మిషన్లో మనకి డెలికేట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో పెట్టుకొని వాష్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వెనక థ్రెడ్స్ వచ్చాయన్నమాట, వైట్ కలర్. సో ఇంకా ఆయన సెలెక్ట్ చేశాడు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. పేరప్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఈ టాప్స్ యూస్ఫుల్ అనిపించి తీసుకున్నాను. 2 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. బికాజ్ ఈ మధ్య తీసుకున్నాను కదా డ్రెస్సెస్, సో అందుకోసం తీసుకోలేదనమాట. అండ్ అలాగే నైట్ వేర్ తీసుకున్నాను అనమాట. 3 నైటీస్ తీసుకున్నాను. బికాజ్ మా అమ్మ ఒక 3 తీసుకొస్తా అంది, సరిపోతాయి, ఎందుకు ఎక్కువ తీసుకొని అక్కడ పెట్టుకోవడం అని చెప్పేసి 3 తీసుకున్నాను అనమాట. ఐ థింక్ ఇది XXL కూడా కాదు, XXL అనుకుంటా. నీట్గా కుట్టించుకోవాలన్నమాట. సో చూసారా, నా లాంటి ఒక 3 చేతిలో 4 చేతిలో పడతాయి అనమాట దీంట్లో. సో ఇదనమాట నైటీ. సో చూసారా, ఈ కలర్ తీసుకున్నాను. బాగుంది, క్లాత్ బాగానే ఉంది. బట్ చూడాలి, అంటే వాషింగ్ చేసిన తర్వాత కానీ అర్థం కాదనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ అదే మోడల్లో ఇదొకటి తీసుకున్నాను అనమాట. సారీ, రివర్స్ చూపిస్తున్నా. ఇదిగోండి, ఇదొకటి తీసుకున్నాను, కనపడుతుందా? సో ఈ నైటీ ఒకటి తీసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకోలేదండి. నైట్ వేర్, నేను ఎక్కువ నైట్ డ్రెస్సెస్ యూస్ చేస్తాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ చాలా బాగుంది తెలుసా, చాలా స్టిఫ్గా ఉందన్నమాట. బట్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో చూడండి, XXL లాగుంది ఇది మాత్రం. బాబాయ్, నా లాంటి వాళ్ళు 3 పడతారనమాట దీంట్లో. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో 3 నైటీస్ తీసుకున్నాను. మా అమ్మ ఒక 3 తెస్తుంది, సరిపోతాయి. ఎక్కువ నేను నైట్ డ్రెస్లే యూజ్ చేస్తాను కాబట్టి నాకు నైటీస్తో అంత పని లేదనమాట. అందుకోసమే 3 తీసుకున్నాను. ఎక్కువ తీసుకొని ఎందుకు లోపల పెట్టుకొని ఏం చేసుకుంటాం, అందుకోసం ఈ 3 తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూపిస్తాను ఒకటి, మరి ఆక్వర్డ్గా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే అది కూడా ఒక థింగే. ఏంటంటే ఈ బ్రష్ ఏంటంటే నిన్న మా ఆయన సర్వీస్ మోటార్ ఉందన్నమాట ఇంట్లో. అదేంటంటే ఫోర్స్గా కొట్టడంతో ఇరిగిపోయింది. దాంతో వాటర్ ఫోర్స్ కొట్టడంతో ఇలాంటి బ్రష్కి తగిలి అది విరిగిపోయిందనమాట. అంత ఫోర్స్ వస్తుంది. సర్వీస్ మోటార్ అంటే తెలుసు కదా, ఏసీలు అవి సర్వీస్ చేస్తారు కదా, ఆ మోటార్తో కొడితే ఫోర్స్కి విరిగిపోయిందనమాట. అందుకోసం ఇది కొత్తది తీసుకున్నాం. దీంట్లో కూడా కలర్స్ చూస్తున్నాడు మా ఆయన, కర్మ. అండ్ అలాగే ఇంకొకటి మోస్ట్ యూస్ఫుల్ నాకు ఇప్పుడు ఏంటి అని అంటే ప్లాస్కో. ఒక 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాం ప్లాస్కో తీసుకోవాలని. మా మమ్మీ నేను అనుకుంటూ ఉన్నాము. ఇద్దరికి టైం కుదరట్లా. మా అమ్మ ఏమో రేపు తెస్తా అంటుంది, మర్చిపోతుంది. మేము తీసుకోవాలనుకుని మర్చిపోతున్నాం అనమాట. సో ఫైనల్లీ ప్లాస్కో కూడా తీసేసుకున్నాం అనమాట. రేపు టీ, కాఫీ ఇట్లాంటివి ఏమన్నా తాగాలి అనిపించినప్పుడు దీంట్లో పోసుకొని ప్రశాంతంగా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తాగితే సరిపోతుంది. సో ఇది 750 ml అంట. మంచిగా బ్యాగ్తో కవర్ ఇచ్చాడనమాట. సో ఈ కవర్ని నీట్గా ఇట్లా ఓపెన్ చేస్తే
లోపల మనకి బాటిల్ ఉంటుంది. అది కూడా చెప్పాలా అనుకుంటున్నారేమో, నేను చెప్తా. ఇట్లా నీట్గా తీసేస్తే ఇదండి లోపల లాస్కో. సో మరి ఇంత తాగండి, మనకి ఇక్కడ దాకా కింద బాటిలే ఉంటుంది కాబట్టి సగమే పడుతుంది. సో మంచిగా కాఫీయో టీయో పోసుకొని తాగొచ్చు అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాము. నేను మళ్ళీ ప్రశాంతంగా ప్యాక్ చేసుకుంటా. ప్రస్తుతానికి చూపించి అయితే పక్కన పెట్టేస్తున్నా. సో ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మమ్మీకి కాల్ చేసి చెప్పాను అనమాట, నేను తీసుకున్నాను ఫ్లాస్కో, నువ్వు తీసుకోవద్దు అని చెప్పేసి. మళ్ళీ ఇద్దరం తీసుకుని ఎందుకు వేస్ట్ అయిపోతుంది. అండ్ అలాగే నా ఫేవరెట్ ఇవేంటో టెస్ట్ చేయండి. ఇవేంటో తెలుసా, చూపిస్తానండి. మా ఇంట్లో ఎన్ని ఉన్నా సరే కొంటూనే ఉంటాడు మా ఆయన మాత్రం. 4 3 అనుకున్నా నేను, 4 తీసుకున్నాడా దూరం. సో ఫస్ట్ నాదే వచ్చింది. పర్ఫ్యూమ్స్ ఇవి తెలుసా. సో ఇది నేను ఎన్ని దగ్గరలో వెతికానో తెలుసా ఈ పర్ఫ్యూమ్ కోసము. లైక్ ఈ పర్ఫ్యూమ్ ఏంటి అన్నిసార్లు వెతకడం అనుకుంటారేమో. చాక్లెట్ ఫ్లేవర్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. బట్ నాకు ఈ ఫ్లేవర్ ఎక్కడ దొరకలేదు. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు వెతికాను, మా అమ్మ వాళ్ళతో రిలయన్స్కి వెళ్ళాను ఒకసారి. సో రిలయన్స్లో వెతికాను, బయట షాప్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు వెతికాను. నాకు అస్సలు దొరకలేదు అనమాట ఈ ఫ్లేవర్. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వెళ్ళిన షాప్లో దొరికింది, తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా ఇష్టము. నేను పర్ఫ్యూమ్ చాలా రేర్గా కొడతాను అనమాట. పర్ఫ్యూమ్ ఎక్కువ నేను యూస్ చేయను. కొంతమంది అదే పిచ్చి ఉంటుంది పర్ఫ్యూమ్, మరి ఇంట్లో ఉన్నా కూడా పర్ఫ్యూమ్ పెట్టుకుంటారు మా ఆయన లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎన్ని కొన్నా సరిపోదు వాళ్ళకి. ఆయనే తీసుకున్నాడు ఇవన్నీ చూడండి. ఇది ఒకటి తీసుకున్నాడు. నాకేంటో పర్ఫ్యూమ్ స్మెల్ అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉన్నాడు నాకు. ఇవన్నీ ఏంటో ఒకేలా అనిపించాయి నాకు. అండ్ అలాగే ఇదిగోండి, వీటి పేర్లు కూడా నాకు రావట్లేదు నోటికి. ఇదొకటి 3 తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇప్పుడు చూపించిన ఈ 2 ఆ చాక్లెట్ ఫ్లేవర్ అన్నా కదా, అది ఒకటి తీసుకొని ఇంకా వెళ్ళిపోదాము అని అంటే, ఆ చాక్లెట్ నేను తీసుకోలేదు కదా అని అన్నాడు. అంటే ఇంకోటి తీసుకోవాలి అని అర్థం. దీని ఫ్లేవర్ చూపించాడు కానీ నాకు మరీ అస్సలు ఎట్లా అనిపించిందంటే, మనం ఇంట్లో రూమ్ స్ప్రే కొడతాం కదా అట్లా అనిపించింది అనమాట. ఇది ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. సో ఇదనమాట పర్ఫ్యూమ్ షాపింగ్. మా ఇంట్లో ఎన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి తెలుసా, దగ్గర ఇంట్లో ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా పర్ఫ్యూమ్ బాటిల్స్తోనే నిండిపోతాయి అనమాట. ఇదిగోండి, ఇది ఒక్కటే నేను తీసుకుని, ఇది నా నైటీస్, అలాగే 2 టాప్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఆయన స్టఫే. సో ఇవన్నీ తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ సుగంధ వాటర్ కనపడితే తాగేసి యాక్చువల్గా పానీపూరి తిందాం అనుకున్నాం అనమాట. పానీపూరి, గోబీ, కట్ అని చెప్పాడు. సో అందుకే వచ్చేటప్పుడు గమ్మున సుగంధ వాటర్ తాగేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి రాగానే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.